99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం బాలనగర్ సిఐ నరసింహరాజు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం బాలనగర్ పరిధిలోని విజయన్ మోడల్ హై స్కూల్లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాలనగర్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ యువత జీవితాన్ని నాశనం చేస్తాయని, మతుకు బానిసలైతే నరాలు ఆకృత్యాలకు దారితీస్తాయని ఏసీపీ అన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్తును సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. యువతకు ఎంతో భవిష్యత్తు ఉందని, ఈ క్రమంలో ప్రస్తుత సమాజంలో ఎంతో అప్రమత్తంగా ఉండి విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులకు, గురువులకు పేరు ప్రాఖ్యాతలు తీసుకురావాలని ఏసీపీ నరేష్ రెడ్డి సూచించారు. అనంతరం బాలనగర్ సిఐ నరసింహరాజు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని, మత్తు పదార్థాలు సమాజంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిఐ రాజు సూచించారు. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం సైబరాబాద్ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారని, చదువులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చైల్డ్ రైట్స్, ఫోక్సో చట్టాల గురించి విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుందో సూచించారు. నేను నమ్ముతున్నాను కాబట్టి మీ నోట్బుక్ లో రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మదర్తో, మీ ఫాదర్తో, మీ అన్నతో, అక్కతో చెప్పాలి. సైబర్ క్రైమ్ ఏదైనా జరిగితే చెప్పాలనేటువంటి అంశం మీ అందరూ తెలియాలి. మీ పక్క వాళ్ళందరూ, మీ ఫ్రెండ్స్ తో, మీ చుట్టాల దగ్గర అందరితో కూడా మీరు చర్చించాలి. అప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూ మన చుట్టూ ఉన్న సొసైటీని కూడా రక్షించిన వాళ్ళు మొత్తం క్లియర్ గా డ్రగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది, ట్రాఫిక్ ఇంపార్టెన్స్ అర్థమైంది, సైబర్ క్రైమ్ ఇంపార్టెన్స్ అర్థమైంది. సో ఈనాటి మన ముఖ్య అతిథి అయినటువంటి పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతాను, అనుసరిస్తూ కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని